మార్చి 22వ తేదీ నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుంది. మొదటి మ్యాచ్ చెన్నై ఆర్సీబీ జట్ల మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు కూడా ఇప్పటికే చెన్నై చేరుకుని ప్రాక్టీస్ ప్రారంభించాయి. గెలిపే లక్ష్యంగా పావులు కదుపుతూ వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ మ్యాచ్ చెపాక్లో జరగనుండడంతో చెన్నై జట్టు హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగనుంది. అయితే ఈ మొదటి మ్యాచ్ కోసం చెన్నై తుది జట్టు ఎలా ఉండబోతోంది? ధోనీని టెన్షన్ పెడుతున్న ఒక్క సమస్య ఏంటి? సిఎస్కే జట్టు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలు ఎలా ఉన్నాయి అనే విషయాలను ఇప్పుడు చూద్దాం. చెన్నై జట్టు ఓపెనర్ గా రుతురాజ్ గైక్వాడ్ వ్యవహరిస్తాడు. అతడికి జోడీగా న్యూజిలాండ్ ఆటగాడు రాచిన్ రవీంద్ర బరిలోకి దిగుతాడు. డెవాన్ కాన్వే గాయం కారణంగా తప్పుకోవడంతో రాచిన్ రవీంద్ర ఓపెనర్ గా బాధ్యతలు నిర్వహించనున్నాడు. రవీంద్రకు కూడా ఓపెనర్ గా మంచి ట్రాక్ రికార్డు ఉంది. భారత పిచ్చులపై అద్భుతంగా ఆడగల సామర్థ్యం ఉంది. కాబట్టి కాన్వే లేకపోయినా చెన్నై జట్టుకు మరీ అంత నష్టం ఉండదని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. వన్ డౌన్ బ్యాట్స్మెన్ గా అజింక్య రహానే వ్యవహరిస్తాడు. గతేడాది తన భీకర హిట్టింగ్ తో సర్ప్రైజ్ చేసిన రహానే ఈ ఏడాది కూడా రఫ్ ఆడించడానికి సిద్ధంగా ఉన్నాడు. 4వ స్థానంలో కివీస్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఆల్రౌండర్ డారెల్ మిచెల్ ఎంట్రీ ఇస్తాడు. చెన్నై జట్టు ఇతన్ని ఏకంగా 14 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. మిచెల్ రాకతో చెన్నై మిడిల్ ఆర్డర్ చాలా బలపడిందని చెప్పాలి. 5వ స్థానంలో ఆల్రౌండర్ శివన్ దుబే రానున్నాడు. గతేడాది సిక్సర్లతో హోరెత్తించిన దుబే ఈ ఏడాది కూడా అదే ఫామ్ కంటిన్యూ చేయాలని చెన్నై అభిమానులు కోరుకుంటున్నారు. స్పిన్ ఆల్రౌండర్లుగా రవీంద్ర జడేజా, మొయిన్ అలీ వ్యవహరించనున్నాడు. వీరిద్దరూ బ్యాటింగ్ లో కూడా భారీ హిట్టింగ్ చేయగలగడం చెన్నై జట్టుకు సానుకూల అంశం. వికెట్ కీపర్ అలని చెన్నై జట్టు కెప్టెన్ గా ధోనీ వ్యవహరిస్తాడు. ధోనీ బ్యాటింగ్ లో అభిమానుల అంచనాలను అందుకోలేకపోతున్నాడు. ఈ ఏడాది ధోనీకి చివరి ఐపీఎల్ అని చాలా మంది భావిస్తున్న తరుణంలో ధోనీ ఫినిషర్ గా ఫినిషింగ్ టచ్ ఎలా ఇవ్వనున్నాడు అని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఫాస్ట్ బౌలర్లుగా శార్దుల్ ఠాకూర్, దీపక్ చహర్, తుషార్ దేశ్పాండే బాధ్యతలు నిర్వహిస్తారు. ఇంపాక్ట్ ప్లేయర్ గా స్పెషలిస్ట్ స్పిన్నర్ మహేష్ తీక్షణను ఎంపిక చేయనున్నారు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే సిఎస్కే ఫాస్ట్ బౌలింగ్ విభాగం కొద్దిగా వీక్ గా కనపడుతోంది. సిఎస్కే జట్టు డెత్ బౌలర్ స్పెషలిస్టులుగా పతిరాణా, అలని ముస్తఫిజుర్ రెహమాన్లను కొనుగోలు చేసింది. అయితే వీరిద్దరూ కూడా గాయాల బారిన పడ్డారు. అది ఇప్పుడు సిఎస్కే కు సమస్యగా మారింది. దీపక్, శార్దుల్, తుషార్ ముగ్గురు బౌలర్లు కూడా ఆరంభంలో బాగా బౌలింగ్ చేయగలరు. కానీ చివరి ఓవర్లలో ధారాళంగా పరుగులు సమర్పించుకుంటారు. ఈ వ్యవహారమే ప్రస్తుతం ధోనీని, చెన్నై జట్టును టెన్షన్ పెడుతోంది. మరి ఈ సమస్యను అధిగమించడానికి ధోనీ ఎలాంటి వ్యూహరచన చేస్తాడు అన్న విషయం ఆసక్తికరంగా మారింది.